వైసీపీ హయాంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడాను చెవిరెడ్డి ఫ్యామిలీ ప్రైవేట్ ఏటీఎంలా వాడుకుందా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం చెప్తోంది విజిలెన్స్ రిపోర్ట్. అధికారం మనదే, కాంట్రాక్టులు మన కంపెనీలకే అన్న రేంజ్లో జరిగిన ఈ అడ్డగోలు అవినీతి భాగోతంపై విజిలెన్స్ రిపోర్ట్ రావటం, దాని ఆధారంగా ఏసీబీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ది మోస్ట్ వైరల్ హాట్ టాపిక్. తుడాలో అవినీతిపై విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పనులకు టెండర్లు పిలవాలి, కానీ ఇక్కడ ఆ రూల్స్ ఏవి పనిచేయలేదు. చెవిరెడ్డి రెండవ కుమారుడు హర్షిత్ రెడ్డి ఎండీగా ఉన్న సిఎంఆర్ ఇన్ఫ్రా అనే కుటుంబ కంపెనీకి సుమారు 40 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. ఈ సంస్థ ఏ ఇతర బహిరంగ టెండర్లలో పాల్గొనలేదు. తుడా పరిధిలో చంద్రగిరి నియోజకవర్గంలో 510 పనులు దక్కించుకొని ఇప్పటికే 30 కోట్ల బిల్లులు జేబులో వేసుకుంది. సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ ప్రకారం చెరువుల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి చెవిరెడ్డి కుటుంబం నివాసం ఉంటున్న తుమ్మలగుంటలోని 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువు గర్భంలో 58 కోట్ల తుడా నిధులతో కేవీఎస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టేశారు. జలవనరుల రెవెన్యూ శాఖ అధికారులు వద్దని మొత్తుకున్నా వినలేదు. దీనివల్ల వర్షాకాలంలో నీరొచ్చే దారి లేక చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి తోడు 25 కోట్లను విత్డ్రా చేయడానికి వీల్లేని ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చి వాటిపై వచ్చే 15 లక్షల వడ్డీని భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి నేతృత్వంలో నడిచే వేద పాఠశాల ట్రస్టుకు మళ్లించేశారు. బయట మార్కెట్లో ఓ సిమెంట్ బెంచి అసలు ధర సుమారు 3,000 రూపాయలు మాత్రమే. కానీ 6 మండలాల ఎంపీడీఓల ద్వారా సిఎంఆర్ ఇన్ఫ్రా నుంచి ఏకంగా 10,000 బెంచీలను కొనుగోలు చేశారు. ఒక్కో బెంచ్కి 11,000 రూపాయలు చెల్లించారు. పారదర్శకంగా టెండర్లు వేసి ఉంటే ప్రభుత్వానికి దాదాపు 15 కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యేది. కానీ ఆ డబ్బంతా వాళ్ల సొంత ఖాతాల్లోకి వెళ్ళిపోయింది. 5 ఏళ్లలో 5 ప్రభుత్వ వాహనాలకు పెట్టిన డీజిల్ పెట్రోల్ బిల్లుల ఖర్చు అక్షరాల 2,15 లక్షలు. లెక్కేసి చూస్తే భాస్కర్ రెడ్డి రోజుకు ఏకంగా 1100 కిలోమీటర్లు ప్రయాణించినట్లు బిల్లులు రాసుకున్నారు. ఇది చాలదన్నట్లు తుడా డబ్బులతో ఏకంగా 430 సార్లు విమానాలు ఎక్కారు. చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్తో పాటు 2 విదేశీ ప్రయాణాలకు కూడా తుడా నుంచే 50 లక్షలు లాగేశారు. ఇంటికి పండ్లు, పూల మొక్కలు ఇస్తామంటూ 8,93 లక్షలు ఖర్చు చేశారు. విచిత్రం ఏమిటంటే ఆయా గ్రామాల్లో ఉన్న ఇళ్ల కంటే వీళ్లు పంచినట్లు చెప్తున్న మొక్కల సంఖ్యే చాలా ఎక్కువ. ఇక వాలంటీర్ల సర్వే పేరుతో గురు ప్రింటర్స్కు 1,08,00,000 చెల్లించారు. కానీ ఆ సర్వే రిపోర్టులు కానీ ఆ డేటా కానీ ఎక్కడా రికార్డుల్లోనే లేవు. అవుట్సోర్సింగ్ పేరుతో ఎలాంటి కారణం లేకుండానే 36 మందిని ఇష్టం వచ్చినట్లు ఉద్యోగాల్లో పెట్టుకున్నారు. తుడాకు ఉన్న 250 కోట్ల బడ్జెట్లో ఏకంగా 200 కోట్లను చెవిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరి నియోజకవర్గంలోనే ఎంపీడీఓల ద్వారా ఖర్చు చేశారు. ఈ నిధుల మీద వచ్చిన సుమారు 7 కోట్ల రూపాయల వడ్డీని కూడా వాలంటీర్లకు సన్మానాలు, టీషర్ట్లు, టోపీల ముద్రణ వంటి సొంత పబ్లిసిటీ పనులకు వాడుకున్నారు. ఇవి కాకుండా మిగతా 33 మండలాల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా కేవీబీపురం మండలంలో సొంత కుమారుడు బావమరిదికి ఉన్న 43 ఎకరాల భూములను డెవలప్ చేయడానికి మాత్రం పనులు చేశారు. తుడాను నిలువునా దోచేసిన చెవిరెడ్డి తండ్రి కొడుకుల అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సీరియస్ రిపోర్ట్ ఇచ్చాడు. దుర్వినియోగం చేసిన నిధులను వాళ్ల నుంచే రికవరీ చేయాలని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా వాళ్ల అక్రమాలకు వంతపాడిన 5 తుడా అధికారులు, 9 మంది ఎంపీడీఓల పైన కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు ఏసీబీకి దర్యాప్తు అప్పగించింది. నెల రోజుల్లో ఏసీబీ దర్యాప్తు పూర్తయితే ఈ అవినీతి భాగోతంలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో అని ఆశ్చర్యపోతున్నారు ప్రజలు.